అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ రెహమాన్ గాడు అంటే బహుశా మీకు చాలా మంది తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ రెహమాన్ అంటే వీడు రావణ్ గాడు. వాడి పేరు ఒరిజినల్ పేరు వాడు రెహమాన్. వాడి పేరు వాడు ముస్లిము. మరి వాడు రావణ్ అని పేరు పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరుని మతాన్ని వాడు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడంటే వాడుది ఏ బతుకో ఎలాంటి బతుకో ఒకసారి ఆలోచించుకోండి. తల్లిదండ్రులు పెట్టిన పేరుని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడంటే వాడంత సిగ్గుమాలిన వ్యధవ ఇంకెవడో ఉండడు. ఈ పొరంబోకు నా కొడుకు సాధ్య. నేను కొంచెం ఎక్స్చేంజ్గా వెళ్ళిపోతా, ఎక్కువగా మాట్లాడతాను నేను వీటి గురించి. చూడండి మీరే. ఈ పొరంబోకు నా కొడుకు గురించి నేను ముందే చెప్పా, చిలక్క చెప్పినట్టు చెప్పా. ఈ పోరంబోకు నా కొడుకుని నమ్మబాకండి. వీడి పెద్ద పోరంబోకు, పెద్ద రోతగాడు, పెద్ద లుచ్చాగాడు. వీడు సినిమాకు ముందు బాగా పాజిటివ్గా మాట్లాడతాడు, ఆ సినిమాని బాగా హైప్ చేస్తాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్గా మాట్లాడతాడు, నెగిటివ్గా రివ్యూ చేస్తాడు, నెగిటివ్ స్ప్రెడ్ చేస్తాడు. ఈ నా కొడుకు నమ్మొద్దండి అని నేను చిలక్క చెప్పినట్టు చెప్పా. నా మాట కొంతమంది వినకుండా వాడికి భజన చేయటం మొదలు పెట్టారు. ఆ రావణ గాడికి ఈరోజు ఓజీ సినిమాకి వాడు నెగిటివ్గా రివ్యూస్ ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో తక్కువ కనిపించాడు. సుజిత్ నేను ఏదో అనుకుంటే సుజిత్ నన్ను డిసప్పాయింట్ చేశాడు. ఆ క్యారెక్టర్ ఎందుకు ఇలా పెట్టాడు, ఆ క్యారెక్టర్లో డెప్త్ లేదు, ఈ క్యారెక్టర్లో డెప్త్ లేదు అని చెప్పి పనికి మాలిన వీడియో చేసి పనికి మాలిన మాట్లాడుతున్నాడు. నిన్న 2 వీడియోలు చేశాడండి వీడియో. ఒకటేమో మూవీ రివ్యూకి సంబంధించిన ఒక వీడియో చేశాడు, మరొక వీడియో ఏదో డెప్త్ రివ్యూ అంట. మరి డెప్త్ రివ్యూ ఏంటో నాకైతే అర్థం కాల. వీడు చెప్తాడంట, వీడు ఏం మాట్లాడాడు అనేది 1 by 1 వాడి మాటలు వింటూ వాడికి కౌంటర్ చేద్దాం, వాడికి సమాధానం చెబుదాము. వీడు ఏం మాట్లాడదాం ఒకసారి వినండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈ పోరంబోకు నా కొడుకు గురించి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా అభిమానులకి తెలియాలి. ఈ పోరంబోకు వీడి సంగతి తెలియక చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు వీడికి భజన చేస్తూ కూర్చుంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, నిజమైన అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి పోరంబోకు నా కొడుకులకి, ఈ పోరంబోకు వ్యక్తికి ఎవరో సపోర్ట్ చేయరు. నిజంగా చెప్తున్నా, నిజమైన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో కసితో చెప్తున్నా నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీడిని సపోర్ట్ చేయరు, ఇలాంటి నా కొడుకుని. అలాంటి వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడేం మాట్లాడాను నేను ఈ సంగతి తేలుస్తాను. ఆ కొడుకు సంగతి నాకు తెలుసు. నేను ముందే చెప్పా నేను నా మాట నమ్మలా మీరు. వీడేం మాట్లాడుతూ చూడండి. పవన్ కళ్యాణ్ గారికి ఆ డైలాగులు అయినా, స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, ఫైట్స్ అయినా అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏ రేంజ్ లో పడతాయి అనేటటువంటిది మనం ఊహించామో దానికి 10 times బెటర్ గా, దానికి 10 times బిగ్గర్ గా చూపించండు. కానీ పవన్ కళ్యాణ్ గారు తక్కువ ఉంటాడు సినిమా. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు తక్కువ ఉంటారని చెప్పి నేను మాట్లాడారు. మరి కల్కి సినిమాకి ప్రభాస్ ఎంత సోపు కనిపించారా? అసలు కల్కి సినిమాలో ఎవడు హీరో? అసలుకి అమితాబ్ బచ్చన్ హీరా లేకుంటే ప్రభాస్ గారు హీరా? ప్రభాస్ గారు అంటే నాకు పిచ్చ అభిమానం. నాకు బాగా ఇష్టం ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు ప్రభాస్ అభిమానులు మీరు ఫీల్ అవ్వద్దు. వీడు ప్రభాస్ అభిమాని అంట, వీడు నాకు కూడా తెలియదు. అయినా కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీడిలాగా చిల్లరగా అయితే నేను మాట్లాడను ప్రభాస్ గారి గురించి. ప్రభాస్ అనే గురించి నేను వీడిలాగా చిల్లరగా అయితే మాట్లాడను. ప్రభాస్ అంటే నాకు కూడా ఇష్టం, చాలా ఇష్టం ప్రభాస్ అంటే. అయితే కల్కి సినిమాలో ప్రభాస్ గారు ఎంతసేపు కనిపించాడు మనకి? లాస్ట్ క్లైమాక్స్ దాకా అసలు అమితాబ్ బచ్చన్ హీరో లేకుంటే ప్రభాస్ గారు హీరో అనేది సంగతి మనకు తెలీదు. అంటే సినిమా కథను బట్టి ఉంటుంది. హీరో ఎంతసేపు కనిపించాలి, మిగతా వాళ్ళు ఎంతసేపు కనిపించాలని కథను బట్టి ఉంటుంది. కథ డిసైడ్ చేస్తుంది. ఒక హీరో క్యారెక్టర్ని కథ డిసైడ్ చేస్తుంది. మనం నువ్వో నేను డిసైడ్ చేసేది కాదు. కథను బట్టే ఉంటుంది. కల్కి సినిమాలో కూడా కథను బట్టే వెళ్ళారు. కథ ఎలా ఉందో అలాగే వెళ్ళారు. ప్రభాస్ కల్కి సినిమాలో తక్కువ కనిపిస్తారు. అంటే అమితాబ్ బచ్చన్ ఎక్కువ కనిపిస్తాడు, ప్రభాస్ గారు తక్కువ కనిపిస్తాడు. మరి దాని గురించి వీడు మాట్లాడాల. ఆ రోజున దాని గురించి వీడు మాట్లాడాలా? ఇది మాట్లాడడం ఎందుకంటే వీడు తన అభిమాని కాబట్టి. ఓకే, మంచిది. వీడు సరే నెక్స్ట్ మాట్లాడుతుంది చూడండి. రిలీజ్ అయినప్పుడైనా, సినిమా టీజర్స్ రిలీజ్ అయినప్పుడైనా, సాంగ్స్ రిలీజ్ అయినప్పుడైనా ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ పవన్ కళ్యాణ్ చుట్టూ సినిమా తిరిగింది అని చెప్పి నేను అనుకున్నా. కానీ అలా లేదు. వచ్చినటువంటి ప్రతి రోల్, వచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా మన ఓజీకి డబ్బా కొడుతుంటాం అనమాట. ఇదేంటి అనేటటువంటిది మనం అయితే సుజిత్ డబ్బా కొట్టడం ఏంద్రా? నీ అయ్యా డబ్బా కొట్టడం ఏంద్రా? సినిమా డబ్బా లాగా ఉందరా? డబ్బా కొట్టిన పవన్ కళ్యాణ్ గారికి డబ్బా కొట్టినట్టు ఉందరా? డబ్బా కొట్టినట్టు ఉందా?
అంకమ్మ అలా అనుకుంటే నిజంగా కల్కి సినిమాలో కానీ కల్కి సినిమా వదిలేసి ఆ సలార్ సినిమాలో ఏముందరా ఎలివేషన్సే కదా ఉండేది. ప్రభాస్ గారిని ఎలివేషన్లో ఆ రేంజ్లో చూపించారు కదా సలార్ సినిమాలో. దాన్ని నువ్వు డబ్బా అంటావు, నువ్వు డబ్బాని మాట్లాడగలుగుతావు నువ్వు. మరి పొరంబోకు సలార్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా ప్రభాస్ గారిని హైలైట్ చేసే ఉంటుంది, హైలైట్ చేస్తారు. ప్రతి క్యారెక్టర్ ప్రతి వ్యక్తి ప్రభాస్ గారిని హైలైట్ చేస్తూనే ఉంటారు. ప్రభాస్ గారు ఇలా ఆ రోజున అలా చేశాడు, అప్పుడు అలా చేశాడు అని చెప్పి ఎలివేషన్ ఇస్తారు. కథరా ముఖ్యమో, కథ ఎలా ఉంటుందో దాన్ని బట్టే డైరెక్ట్ చేస్తారా. పిచ్చనా కూడా నువ్వు సిగ్గుండి మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? డిసప్పాయింట్ చేసిండు. సో సుజిత్ అయితే రైటింగ్ లో ఇక్కడ ఫెయిల్ అయ్యిండు అనేటువంటి ఫీలింగ్ కలిగింది. డైరెక్షన్ లో కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసిండు. వీడికి డిసప్పాయింట్ చేస్తుంది, వీడికి అనిపిస్తుంది. వీడికి నెగిటివ్ మాట్లాడాలి. వీడి నెగిటివ్ మాట్లాడితే ఎవరు చెప్పొస్తుంది. ఫస్ట్ నేను ముందే చెప్పాడు కదా, సినిమాకు ముందు మాట్లాడితే అభిమానులు వెయిట్ చేస్తుంటారు, సినిమా గురించి కొత్తగా తెలుసుకుందామని వెయిట్ చేస్తుంటారు. దాన్ని వీడు క్యాచ్ చేసుకుంటాడు. సినిమా బాగుందని టాక్ వస్తే అభిమానులు కూల్ అయిపోతారు. వీడియోలు చూడరు. వీడు ఏదో కాంట్రవర్సీ లేపి ఏదో ఒకటి మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ లేకపోతే దానివల్ల మనం ఒక 10 వీడియోలు 20 వీడియోలు చేసి దాన్ని క్యాచ్ చేసుకుందామని ఆలోచన వీడిది. పోరమ్మొగన కొడుకు ఇదే మాట నేను చెప్పానండి. నేను చెప్పాను, ఆ మాట ఎవరు నమ్మటం లేదు. మీరు నా కొడుకు నమ్మొద్దనండి, నా కొడుకు అంటే మీరు నమ్మారు. సోది నా కొడుకు, వీడు సోది నా కొడుకు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని చూపించడంలో 100% మెరిట్ సంపాదించలే కానీ వేరే విషయాల్లో అయితే తను ఫెయిల్ అయి కూర్చుండు అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. మీరు సినిమా చూడండి. డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, సుజిత్ గారి గురించి మాట్లాడుతున్నారు. అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అతను గుడి కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుసా నీకు? గుడి కట్టేసిన ఆశ్చర్యపోవక్కర్లా, గుడి కట్టేస్తారు సుజిత్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చూపించారు. ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే అంటలేదురా, కామన్ ఆడియన్స్ కూడా, ప్రేక్షకులు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా తీశారు. డైరెక్టర్ అనే సుజిత్ అనే వ్యక్తి చాలా అద్భుతంగా తీశాడు, చాలా బాగా తీశాడు అని చెప్పి మాట్లాడటం జరిగింది. సాహో కంటే కూడా ఈ సినిమాలో బాగా తీశాడు, సాహోకు మించి ఈ సినిమాలో నేర్చుకొని కొత్తగా చూపించాడు, ఇంకా కష్టపడ్డాడు అని చెప్పి సగటు ప్రేక్షకులు కూడా డైరెక్టర్ని అభిమానిస్తుంటే అప్రిషియేట్ చేస్తుంటే ఈ పోరమ్మొగన కొడుకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు ఇలా కొడుకునిగా క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ కన్మణి క్యారెక్టర్ కూడా అంత బాగా రాసుకోలేదు. లైక్ కన్మణి అనేటటువంటిది సుబాలమ్మ చూపించిండు, తనకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టిండు, అది ఇది చూపించిండు, కానీ తను కూడా అంత బాగా చూపించిండు అనేటటువంటి ఫీలింగ్ కలగలేదు. ఇంకా డిసప్పాయింట్ ఏంటంటే ఇమ్రాన్ హష్మి ఫస్ట్ హాఫ్ లో బాగా లేస్తారు భయ్య, సెకండ్ హాఫ్ వచ్చేసరికి తన మీద పడుకోబెట్టారు. ఇదేంటి అనేటటువంటిది అసలు అర్థం కాదనమాట. అసలు RDX కోసం ఇంత యుద్ధం చేయాలా? ఇప్పుడు సాహో సినిమా ఉంది, ది బ్లాక్ బాక్స్ అని చెప్పి బాగా చెప్తారు. కానీ ఇందులో చూసుకున్నట్లయితే ఆ బ్లాక్ బాక్స్ ని అంత లేపినప్పుడు అది కూడా అంత అనిపిదు అనుకున్నది వేరే విషయం. కానీ అంటే సాహో గురించి చెప్పడు, వీడు సాహో గురించి చెప్పడు ఈ పరమొగన కొడుకు. సాహోలో కూడా సేమ్ అంతే కదా, ఎలివేషన్స్ ఉన్నాయి కదా సాహోలో. దాని గురించి మాట్లాడే వీడు సోది నా కొడుకు. కంటైనర్ అంతరాలు లేపాల్సిన అవసరం లేదు, ఆ RDX అంతరాలు లేపాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే అడుగుడుగునా కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ టైం సాంగ్, ఆ సాంగ్ ని బాగా ఎక్స్పెక్ట్ చేశారు ప్రతి ఒక్కరు. ఈ నా కొడుకు ఇది యాడ్ వచ్చింది కానీ ఈ నా కొడుకు చిల్లరగా మాట్లాడతాడు వీడియోస్. నేను చెప్తున్నా వీడి గురించి మాట్లాడబాకండి. అంటే వీడు ఇంకా చాలా మాట్లాడాడు. నేను వీడియో లెంత్ అవుతుందని నేను వినిపించలేదు కానీ వీడు చాలా మాట్లాడాడు. అంటే శ్రేయారెడ్డి ఎవరైతే ఉంటారో ఆవిడ క్యారెక్టర్ అస్సలు బాగాలేదని చెప్పాడు. ఆవిడ క్యారెక్టర్ అద్భుతంగా ఉంది, ఎంత బాగా చేసిందంటే అంత బాగా చేసింది ఆవిడ. సలార్ కంటే కూడా ఈ సినిమాలో 10 times ఎక్కువగా చేసింది ఆవిడ, చాలా బాగా చేసింది. అద్భుతమైన క్యారెక్టర్. ఆవిడే కాదండి, ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉంది, ప్రతి క్యారెక్టర్ని హైలైట్ చేశారు, ప్రతి క్యారెక్టర్కి స్క్రీన్ ప్రెజెంట్ ఉంది, స్క్రీన్లో ఎక్కువసేపు కనిపిస్తారు ప్రతి క్యారెక్టర్కి, అంత ఇంపార్టెంట్ ఉంది. ఇది కథను బట్టి సినిమా వెళ్తుంది కానీ వీడికి నచ్చినట్టు సినిమా వెళ్దాం. కథ ఏది ఉంటుందో దాన్ని బట్టే ఉంటుంది. దీన్ని ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి డౌట్లు వస్తాయి కాబట్టి దీన్ని సెకండ్ పార్ట్కి కన్వర్ట్ చేశారు. సెకండ్ పార్ట్లో అసలు ఓజీ అంటే ఎవరు, ఓజీ ఎలా వచ్చాడు, ఆ గురువు దగ్గర ఎలా నేర్చుకున్నాడు, ఓజీ తండ్రి ఎవరు అనేది సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఊరికే లేదు, జస్ట్ మనకి ట్రైలర్ మాత్రమే చూపించారు, టీజర్ చూపించారు. సెకండ్ పార్ట్ ఉంది, ఇంకా దాంట్లో హైలైట్స్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది, అసలు కథ దాంట్లో ఉంటుంది. కథ లేదు అంటున్నారు, అసలైన కథ దాంట్లో ఉంటుంది, సెకండ్ పార్ట్లో ఉంది అసలు కథ. ఇలాంటి పోరమూకుడిని నిజంగా మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వీణ కొడుకుని నమ్మొద్దండి, వీడిని ఎంకరేజ్ చేయొద్దనండి.
వీడు పాజిటివ్గా మాట్లాడినా కానీ మీరు ఎంకరేజ్ చేయొద్దు. వీడు ఎందుకంటే మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నెగిటివ్గానే మాట్లాడతాడు వీడు. కాబట్టి వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పొరముఖ నా కొడుకు గురించి చిల్లర నా కొడుకు వీడు, చిల్లర నా కొడుకు. అంటే వీడు వార్ 2 సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. 45,000 తీసుకున్నట్టు నాకు సమాచారం ఉంది. బట్ ఏంటంటే నా దగ్గర ఇంకా పూర్తి స్థాయిలో ఆధారం లేదు. 45,000 తీసుకొని వీడు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. చాలా సినిమాలకి వీడిని దేకరంట. నాకు ఇప్పుడు ఈ మన తెలిసింది. చాలా సినిమాల్లో వీడి దేకరో, వీడికి చాలా సినిమాలో డబ్బులు ఇవ్వరో, అందుకే ప్రతి సినిమా మీద నెగిటివ్గా మాట్లాడుతుంటాడు. ఎవరైనా వీడి కానీ పాజిటివ్ బాగలేని సినిమా పాజిటివ్ ఇచ్చాడంటే వాడికి డబ్బులు ఇస్తున్నట్టు అర్థం. వార్ 2 కూడా 45,000 ఇచ్చారు అన్నట్టు నాకు కొంతమంది మూవీ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు పెద్ద పెద్ద యూట్యూబర్స్ కొంతమంది చెప్పడం జరిగింది. నేను దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నా. నాకు ఏమాత్రం ఆడియో ఉన్నా లేకుంటే స్క్రీన్ షాట్లు ఏమైనా దొరికినా కానీ వీడి గురించి పూర్తిగా చెప్తాను. 45,000 తీసుకుని వాడు వార్ 2కి పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. వార్ 2 సినిమా ఏమన్నా బాగుందా? సో నేను చెప్పొచ్చేది అంటే వీడిని కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీడిని నమ్మొద్దు, వీడితో జాగ్రత్తగా ఉండండి. నేను అంతే చెప్తున్నా. అంతకుమించి ఇంకే మీరే డిసైడ్ చేసుకోండి. మెగా హీరోలు, మెగా అభిమానులు, మెగా పవన్ కళ్యాణ్ అభిమానులు మీరే డిసైడ్ చేసుకోండి. వీడిని నమ్మాలా నమ్మకూడదని మీ ఇష్టం. ఇంకా థ్యాంక్ యూ.